అందరికీ నమస్కారములు. మన ఛానల్‌ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా స్పోర్ట్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్‌లో వచ్చే స్పోర్ట్స్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరగబోయే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అంతా సిద్ధమైంది. భారత్తో పాటుగా న్యూజిలాండ్ జట్టు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కప్పు కొట్టాలని కృతనిశ్చయంతో ఉన్నాయి. మరి ఈ 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేది ఎవరు? భారత్తో పాటుగా న్యూజిలాండ్ జట్ల బలాలేంటి, బలహీనతలు ఏంటి? అసలు 2000 సంవత్సరంలో భారత్ పై న్యూజిలాండ్ ఏ విధంగా గెలిచింది? అలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్ కట్ గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటికే మనం చూసుకుంటే గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో భారత్ సెమీస్ లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. అలాగే గ్రూప్ స్టేజ్ లో భారత్ తో మినహాయిస్తే పాకిస్తాన్ తో పాటుగా బంగ్లాదేశ్ తో విజయం సాధించి సౌత్ ఆఫ్రికాపై సెమీఫైనల్లో అద్భుతమైన విజయంతో 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్లోకి న్యూజిలాండ్ జట్టు అయితే అడుగుపెట్టింది. మరి ఈ సమఉజ్జీల పోరులో గెలిచేది ఎవరు? అసలు జట్లు బలాలేంటి, బలహీనతలు ఏంటి అనే దాని గురించి మనం చూసుకుంటే ముందుగా న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే బ్యాటింగ్ లోను బౌలింగ్ లోను అదరహో అనిపిస్తుంది. ముఖ్యంగా పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ పై ఘన విజయాలు సాధించింది. ఒక్క భారత్ తో మాత్రమే గ్రూప్ స్టేజ్ లో ఓటమి పాలైంది. ఆ తర్వాత సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై అద్భుతమైన 50 పరుగుల విజయం సాధించింది. ఇక ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ల విషయానికి వస్తే ముఖ్యంగా మనం చూసుకుంటే కేన్ విలియమ్సన్ మంచి ఫామ్ లో అయితే కనిపిస్తున్నాడు. కాబట్టి ఫైనల్లో కేన్ విలియమ్స్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక మరొక విషయం చూసుకుంటే ఓపెనర్లు మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం భారత్ కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే రచిన్ రవీంద్ర అయితే మంచి ఫామ్ లో అయితే కనిపించాడు. సెమీఫైనల్లో భారీ 100 చేయడంతో మనం చూసుకుంటే ఫైనల్ పై అతనికి అతని పేద ఇంకాస్త అంచనాలు అయితే పెరిగిపోయాయి. కాబట్టి ముఖ్యంగా యంగ్ ఇంకా ఫామ్ లోకి అయితే రాలేదు. కాబట్టి యంగ్ తో పాటుగా రచిన్ రవీంద్రనే ఎక్కువగా ఓపెన్ చేసే అవకాశం అయితే ఉంది. డెవెన్ కాన్వే కి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ ఉంటుందా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. కాబట్టి ఓవరాల్ గా రచిన్ రవీంద్రతో పాటుగా యంగ్ అయితే ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి. ఆ తర్వాత వన్ డౌన్ లో కేన్ విలియమ్సన్ తన స్టామినా మరొకసారి చూపించే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఇక ఆ తర్వాత ముఖ్యంగా మనకి డానియల్ మిచెల్ కానీ, లేథమ్ కానీ, బ్రేస్వెల్ కానీ మంచి ఫామ్ లో అయితే ఉన్నారు. అలాగే ముఖ్యంగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు అందరూ కూడా మంచి హిట్టర్సే కాబట్టి మిడిల్ ఆర్డర్ కూడా కొంచెం బలంగా అయితే కనిపిస్తుంది. ఇక చివరిలో చూసుకోవడానికి ఎలాగో గ్లేన్ ఫిలిప్స్ అయితే ఉన్నాడు. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా పటిష్టంగా అయితే కనిపిస్తుంది. న్యూజిలాండ్ ని ఫైనల్లో ఓడించాలంటే పకడ్బందీగా ప్లాన్ చేయకపోతే భారత్ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం అయితే ఉంది. ఓవరాల్ గా మనం చూసుకుంటే యంగ్ తో పాటుగా లేథమ్, అలాగే కేన్ విలియమ్సన్ తో పాటుగా రచిన్ రవీంద్ర, అలాగే డానియల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, బ్రేస్వెల్ తో అలాగే ముఖ్యంగా సాంట్నర్ కూడా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా బ్యాటింగ్ లో అయితే న్యూజిలాండ్ జట్టు చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే సాంట్నర్ తో పాటుగా హెన్రీ, అలాగే జిమిసన్ తో పాటుగా ముఖ్యంగా రోక్లేర్ వీళ్ళందరూ కూడా మంచిగా బౌలింగ్ చేస్తే మాత్రం భారత్ కి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇప్పటికే సెంచరీలతో అదర్హ అనిపించిన రచిన్ రవీంద్ర, అలాగే కేన్ విలియమ్సన్ తో పాటుగా గ్లేన్ ఫిలిప్స్, అలాగే డానియల్ మిచిల్ పై అత్యధికమైన ఆశలు అయితే న్యూజిలాండ్ జట్టు అయితే పెట్టుకుంది. ఇక ముఖ్యంగా లేథమ్, అలాగే యంగ్ బ్రేస్వెల్ కూడా ఫామ్ లోకి వస్తే మాత్రం భారత్ కి కొంచెం ఫైనల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక ఇండియా విషయానికి వస్తే ఇండియా జట్టు ఇప్పటికే అందరూ కూడా ఫామ్ లోకి అయితే రావడం జరిగింది. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చినప్పటికీ కూడా ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో అనుకున్న స్థాయి పర్ఫార్మెన్స్ అయితే రోహిత్ శర్మ నుంచి ఇప్పటి వరకు అయితే చూడలేదు. మంచి స్టార్ట్స్ ఇస్తున్నప్పటికీ కూడా అది పూర్తిగా కూడా బిగ్ రన్స్ గా కన్వర్ట్ చేయడంలో రోహిత్ శర్మ అయితే విఫలమయ్యాడు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఫైనల్లో ఖచ్చితంగా మంచి ఇన్నింగ్స్ ఆడితే మాత్రం న్యూజిలాండ్ జట్టుకి చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. కాబట్టి రోహిత్ శర్మ మరొకసారి 50 లేదా 100 రన్స్ చేయాలని అయితే రోహిత్ శర్మ ఫ్యాన్స్ తో పాటుగా సగటు భారతీయ అభిమానులు అందరూ కూడా కోరుకున్నారు. మరి రోహిత్ శర్మ సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఏ విధంగా అయితే రాణించి సెంచరీ చేశాడో అదే విధంగా అద్భుతమైన ఇన్నింగ్స్ ఫైనల్ ఆడతాడా లేదా అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపబోతుంది. ఏదేమైనా కానీ హిట్ మ్యాన్ కంబ్యాక్ చేసి మరొకసారి కప్పుని భారత్ జట్టుకి అందించాలని అయితే రోహిత్ ఫ్యాన్స్ తో పాటుగా క్రికెట్ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక నెక్స్ట్ విరాట్ కోహ్లీ మంచి టచ్ లోకి అయితే వచ్చేసాడు. వరుసగా పాకిస్తాన్ పై సెంచరీ చేసిన తర్వాత ఆస్ట్రేలియాపై అద్భుతమైన 84 పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ విఫలమవుతున్నప్పటికీ కూడా కోహ్లీ మంచి ఫామ్ లోకి రావడంతో భారత్ అయితే ఘన విజయాలు అయితే సాధిస్తుంది. ఇక మరొక పక్కన మరొక ఓపెనర్ శుభం గిల్ మంచి టచ్ లో అయితే కనిపిస్తున్నాడు. కాబట్టి శుభం గిల్ కూడా రాణిస్తే శుభం గిల్ తో పాటుగా రోహిత్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే ఆ తర్వాత
విరాట్ కోహ్లీ విజృంభిస్తే మాత్రం భారత్ కి అద్భుతమైన రన్స్ స్టార్టింగ్ లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి వీళ్ళ ముగ్గురిపై ఎక్కువ భారత్ జట్టు అయితే ఆధారపడి ఉంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు క్లిక్ అయినా కానీ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించే అవకాశం ఉంది. వీళ్ళ ముగ్గురులో ఒకరు 50 లేదా సెంచరీ చేస్తారని అయితే మంచి హోప్స్ అయితే ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మ కంబ్యాక్ చేసి హిట్ మ్యాన్ గా మరొకసారి తన బ్యాట్ కి హిట్ చూపిస్తాడా, లేదంటే గిల్ వరుసగా కంటిన్యూ చేస్తున్న ఫామ్ ని ఫైనల్ లో కూడా కంటిన్యూ చేస్తాడా, లేదంటే విరాట్ కోహ్లీ మరొకసారి సెంచరీ చేస్తాడా అని సగటు భారతీయ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ఓవరాల్ గా మరికొద్ది క్షణాల్లో వీళ్ళ ముగ్గురులో 50 లేదా 100 రన్స్ ఎవరు చేస్తారనేది తెలిపబోతుంది. వీళ్ళ ముగ్గురు తర్వాత శ్రేయస్ అయ్యర్, అలాగే కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాతో భారత్ మిడిల్ ఆర్డర్ కూడా చాలా బలంగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ వరుసగా 50s చేస్తున్నాడు. మరొక పక్కన కేఎల్ రాహుల్ అద్భుతమైన ఫినిష్ అయితే చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా ఎప్పుడూ లేని విధంగా అద్భుతమైన సిక్సెస్ తో అందరినీ అలరిస్తున్నాడు. మరొక పక్కన మిడిల్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ ముఖ్యంగా సింగిల్స్, డబల్స్, అలాగే అద్భుతమైన షాట్స్ తో రాణిస్తున్నాడు. కాబట్టి అక్షర్ పటేల్ కూడా ఫైనల్లో అంచనాలకు మించి ఆడతాడని అయితే ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఓవరాల్ గా భారత్ జట్టు అయితే బ్యాటింగ్ లో కూడా బలంగా అయితే కనిపిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభమ్ గిల్ తో పాటుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, అలాగే శ్రేయస్ అయ్యర్ తో పాటుగా కేఎల్ రాహుల్ వీళ్ళందరూ కూడా విజృంభిస్తే మాత్రం న్యూజిలాండ్ బౌలర్లకు ఫైనల్లో చుక్కలు కనిపించే అవకాశం అయితే ఉంది. ఎవరో ఒకరు 50 లేదా సెంచరీ కూడా చేసే ఛాన్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా హిట్ మ్యాన్ కంబ్యాక్ చేయాలి. కోహ్లీ మరొకసారి తన పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అయితే కోహ్లీతో పాటుగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. ఇక భారత్ బౌలింగ్ విషయానికి వస్తే భారత్ బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ కొంచెం నిరాశపరుస్తున్నాడు. కుల్దీప్ యాదవ్ ప్లేయింగ్ లెవెల్ లో ఉంటాడా లేదా అనేది కూడా సస్పెన్స్ గానే ఉంది. కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో హర్షిత్ రాణా తీసుకుంటే బాగుంటుందని కొంతమంది ముఖ్యంగా విశ్లేషకులు అయితే చెప్తున్నారు. కాబట్టి కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో హర్షిత్ రాణా ఉంటాడా లేదా కుల్దీప్ యాదవ్ కంటిన్యూ అవుతాడనే సస్పెన్స్ అయితే ఉంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ లేకపోతే మాత్రం అతని ప్లేస్ లో హర్షిత్ రాణా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక మరొక ప్లేయర్ వరుణ్ చక్రవర్తి మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆస్ట్రేలియాపై మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. కాబట్టి ఓవరాల్ గా వరుణ్ చక్రవర్తి అయితే ఫామ్ లో అయితే ఉన్నాడు. కాబట్టి ఓవరాల్ గా అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తో స్పిన్ బౌలింగ్ కొంచెం బలంగానే కనిపిస్తుంది. మరొక పక్కన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కొంచెం సేపు బయటకు వెళ్ళిపోయిన మొహమ్మద్ షమి కూడా ఈ మ్యాచ్ లోకి అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి మొహమ్మద్ షమితో పాటుగా హార్దిక్ పాండ్యా కూడా ఫాస్ట్ బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తే మాత్రం భారత్ జట్టు విజయ అవకాశాలు మెరుగయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే భారత్ జట్టు ముఖ్యంగా బ్యాటింగ్ లో, మిడిల్ ఆర్డర్ లో, ముఖ్యంగా ఫీల్డింగ్ లో బలంగా కనిపిస్తున్నప్పటికీ కూడా కొంచెం బౌలింగ్ లో ఇంకాస్త మెరుగుపడితే మాత్రం భారత్ జట్టు ఘన విజయం సాధించే అవకాశాలు, సూచనలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఖచ్చితంగా భారత్ జట్టు గెలవాలి. ఇప్పటికే 2000 సంవత్సరంలో న్యూజిలాండ్ పై ఫైనల్లో ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. అలాగే 2019లో ధోని రన్అట్ కి ప్రతీకారం తీర్చుకోవాలి. 2021 ఛాంపియన్షిప్ ఫైనల్ కి ఓటమికి జవాబు ఇవ్వాలని అయితే సగటు భారతీయ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా కోరుకుంటున్నారు. మరి ఏం జరగబోతుంది? 3 సార్లు ఓటమికి, పగకు ప్రతీకారం భారత్ జట్టు తీర్చుకుంటుందా, లేదంటే మరొకసారి న్యూజిలాండ్ ఘన విజయం సాధించి భారత్ జట్టుకి షాక్ ఇస్తుందా అనేది మరికొద్ది క్షణాల్లో తెలిపబోతుంది. ఏదేమైనా కానీ ఇప్పటికే 2000లో భారత్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ జట్టు ఓటమి పాలైంది న్యూజిలాండ్ జట్టుపై. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే 2021 ఛాంపియన్షిప్ ఫైనల్, ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా ఓటమి పాలైంది. అలాగే 2019 సెమీఫైనల్లో కూడా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. వీటన్నిటికీ కూడా పూర్తిగా కూడా పగ, ప్రతీకారంతో భారత్ క్రికెట్ అభిమానులు అందరూ కూడా ఉన్నారు. మరి ఫైనల్లో ఖచ్చితంగా గెలవాలి. ఇప్పటికే 2007లో పాకిస్తాన్ పై ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకున్నాం. అలాగే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకున్నాం. ఇక న్యూజిలాండ్ వంతుంది. కాబట్టి న్యూజిలాండ్ పై కూడా పగతో, ప్రతీకారంతో ఉన్న భారత్ జట్టు అభిమానులు భారత్ జట్టు పగ తీర్చుకుని ఖచ్చితంగా ఈసారి 3వసారి కప్పు ముద్దాడాలని అయితే భారతీయ అభిమానులు అయితే కోరుకుంటున్నారు. కాబట్టి ఏం జరగబోతుంది? దుబాయ్ వేదికగా ఆదివారం జరగబోయే మ్యాచ్ లో భారత్ జట్టు విజయ దుందుబి మోగించి కొన్ని కోట్ల మంది అభిమానులందరినీ కూడా అలయించి మరొకసారి ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఇప్పటికే ఓటమి పాలైన న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైన భారత్ జట్టు మరొకసారి పూర్తిగా ఓటమి పాలు అవ్వకుండా ఈసారి ఘన విజయం సాధిస్తుందా, లేదంటే మరొకసారి నిరాశపరుస్తుందా అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపబోతుంది. ఏదేమైనా కోట్లాది మంది భారతీయుల అభిమానులందరూ కూడా ఇప్పటికే ప్రార్థనలు మొదలు పెట్టారు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఓడిపోయిన దానికి ప్రతీకారం తీర్చుకుని ఈసారి ఎలాగైనా మనం ఖచ్చితంగా గెలవాలి అనేది భారతీయ అభిమానులందరి కోరిక. మరి భారత్ జట్టు ఏం చేస్తుంది? కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అందరూ ఫామ్ లోకి వచ్చి భారత్ జట్టుని గెలిపిస్తారా లేదా అనేది దుబాయ్ వేదికగా జరగబోయే మ్యాచ్లు అయితే తెలిపబోతుంది. కాబట్టి ఓవరాల్ గా ఈ మ్యాచ్ సమఉజ్జీలుగా జరగబోతుంది. న్యూజిలాండ్ ని తక్కువ అంచనా వేసే పని అయితే లేదు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. కానీ న్యూజిలాండ్ జట్టు చాలా పెద్ద
పాము లాంటిది. కాబట్టి బ్లాక్ క్యాప్స్ ని భారత్ మెన్ అండ్ బ్లూ ఖచ్చితంగా గెలిపించి మంచి ఉత్సాహం తెస్తుందా భారతీయ అభిమానులు లేదా అనేది మరికొద్ది క్షణాల్లోనే తెలిపబోతుంది. కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే సమవుజ్జీల పోరులో మ్యాచ్ మాత్రం చాలా రసవత్తరంగా రేపు జరగబోతుంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు గెలిచి కప్పు కొట్టాలని భారతీయ అభిమానులు అందరూ కోరుకున్నారు. మరి మీరేమనుకున్నారు? భారత్ గెలుస్తుందా, న్యూజిలాండ్ గెలుస్తుందా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.